గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద చావదెబ్బతీసింది. దాదాపు లెక్కకు మించినటువంటి ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ సంబంధించి. ఏప్రిల్ 22న జరిగినటువంటి ఘటన, కాశ్మీర్లో 26 మంది టూరిస్టులను చంపిన తర్వాత ఎప్పుడెప్పుడు మనం యాక్షన్ తీసుకుందామా, ప్రతీకార దాడులు చేద్దామా అని చెప్పేసి దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి తరుణం వచ్చేసింది. దానిలో సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. యుద్ధం తప్పదు. అయితే యుద్ధానికి సంబంధించి ఎలాంటి అంశాలు ఉంటాయి, మనతో మాట్లాడడానికి 1965 నుంచి 79 వరకు ఇండియన్ ఆర్మీలో చేసినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు నమస్తే. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎప్పుడు మీరు మిలిటరీలో జాయిన్ అయ్యారు? మీరు జాయిన్ అయినప్పుడే 1965 ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చింది. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో వచ్చింది, బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు. మీరు ఎక్కడ పనిచేశారు? ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారు? నా పేరు వి జయకుమార్ అండి. నేను 1964లో ఎన్రోల్డ్ అయిన తర్వాత అప్పుడే ట్రైనింగ్ అంతా తయారైంది. ట్రైనింగ్లో 1965 తర్వాత 1 ఇయర్ 1965లో వార్ అయింది. ఆ 1965లో వార్ అయింది, కానీ అప్పుడే మన పాల్గొనలేదు నేను అందులో. కానీ దాని తర్వాత 1971లో పాల్గొన్నా. అప్పుడు నేను బంగ్లాదేశ్ సైడ్ ఉన్నా. ఇల్లి అని బార్డర్ ఉండేనండి. ఆ బార్డర్ నుండి మేము డైరెక్ట్ బోగ్రా, ఇంకా ఢాకా, దాని తర్వాత రాజా, ఇవన్నీ మేము అటాక్ చేసుకుంటా వచ్చినాం. దాని తర్వాత ఏమన్నారంటే వాళ్ళ అరాచకాలు బాగున్నాయండి. ఎందుకంటే మానవత్వం లేదు, వాళ్ళకు కులం లేదు కాబట్టి మానవత్వం కూడా ఏం లేదు ఈ టెర్రరిస్ట్కి. అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీస్లో ఆడవాళ్ళని పాడు చేసి చాలామందిని బరిబత్తలుగా అది ఇదంతా నెక్కడిగా ఉంచి పోయిండ్రు. మేము వాళ్ళకి అందరికీ వెళ్ళినప్పుడు యూనివర్సిటీలో నుండి తీసి వాళ్ళకు మా బట్టలు ఇచ్చి వాళ్ళకి కప్పుకొని, ఎందుకంటే ఆడవాళ్ళని చాలా మన భారతదేశం ఎప్పటికైనా ఇదేంటి రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి వారిని మేమందరం రక్షించినాం. దాని తర్వాత ఎవరైతే కమాండర్ ఉన్నాడో అక్కడ జనరల్ నాజీ, ఆయనని ఢాకాలో క్యాప్చర్ చేసుకొని దాని తర్వాత బోగ్రాలో వచ్చి వాళ్ళు మొత్తం ఆర్మ్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. దాని తర్వాత మేము ఏం చేసినామంటే మళ్ళీ హిల్లీ బార్డర్ వెళ్ళి అక్కడ ఉన్నాం. దాని తర్వాత ఆడికి రాజ్షాహి ఏదైతే యూనివర్సిటీ ఉన్నదో అక్కడ పోయి ఉండే వరకు, అప్పటికే December 14 వరకు వాళ్ళకు ప్రాధాన్యత అంటే ఇండిపెండెన్స్ ఇచ్చింది. వాళ్ళ ఎట్లున్నదంటే వాళ్ళది ఉద్దేశం 3 days తర్వాతనే బ్లాక్ రిబ్బన్స్, బ్లాక్ ఫ్లాగ్స్, ఇండియన్ ఆర్మీ గో బ్యాక్ అన్నది. అలాంటి వాళ్ళని మనం కాపాడి వాళ్ళ చేతిలో పెడితే మనల్ని ఆ విధంగా వాళ్ళు ట్రీట్ చేసినాం. అది మాత్రం చాలా దారుణంగా మేము ఫేస్ చేసినామండి. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ ఏదైతే ఉన్నదో సింధూర్, వాటిని మాత్రం ఎందుకంటే ఇవి ఇంకా చేయలేదని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. 22 తారీఖు నుండి ఇప్పటివరకు చేయలేదని చాలామంది భ్రమపడి అంటే ఇది చేస్తున్నారు. వాళ్ళకు మనసులో చాలా కోపాలు ఉన్నాయి. కానీ ఇది మన ఆర్మీ ఏం చేస్తలేదు, ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తలేదు. కాకపోతే పులి ఏంటంటే ఒక 4 అడుగులు వెనకేస్తుంది. ఎందుకంటే ఆలోచన చేయాలి, మనం ఆలోచన చేసి దానికి మనం స్టెప్స్ తీసుకోవాలి. కాబట్టి కొంచెం అన్ని విధాలుగా చూసుకోవాలి మనం. కాబట్టి ఒక 4 రోజులు ఈరోజు ఇప్పుడు అటాకింగ్ జరుగుతుంది. ఎవ్వరు భయపడద్దు. మన భారతదేశం ప్రతి ఒక్క నాగరికులు మన ప్రభుత్వానికి, మా ఇండియన్ ఆర్మీకి, మన దేశానికి సహాయపడటానికి అందరు తోడే ఉండి ఎవరు భయపడకుండా ప్రతి ఒక్కటి సహకరించాలి. గవర్నమెంట్కే కానీ ఇండియన్ ఆర్మీకే కానీ ఏం భయపడే అవసరం లేదు. ఎందుకంటే 1965లో ముఖాముఖి మల యుద్ధంలాగా ఉండే, ఇప్పుడు మాత్రం అది కాదు. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అప్పటికి మీరు అన్నట్టుగా చాలా తేడా ఉంది. దీనికి
ఆధునిక ఆయుధాలు వచ్చినాయి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. కూర్చున్న కాడనే డ్రోన్లని లేకుంటే ఇతర రస వెపన్స్ని యూజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. లేజర్తో అని కూడా మనం టార్గెట్ని రీచ్ చేస్తున్నాం. ఈ సిచ్యువేషన్లో ఇండియన్ ఆర్మీ చాలా శక్తివంతంగా తయారైంది అనుకోవచ్చా గతంతో పోలిస్తే? చాలా అడ్వాన్స్గా అయిపోయిందండి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎవరు భయపడే అవసరం లేదు. ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ప్రపంచంలో 4వ నంబర్లో ఉన్నది. ఎందుకంటే డ్రోన్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, ఆటోమేటిక్ వెపన్స్ వచ్చినాయి, డ్రోన్స్ వచ్చినాయి. ఎక్కడ మనిషి ఏం చేస్తున్నారని చక్కగా తీసుకుపోయి మన తల మీద కూడా మనం బాంబు వేసే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మన హైదరాబాద్ కూడా ఎన్నో ఆధునికరమైన ఇది వెపన్స్ తయారవుతుంది. మనం దేనికి భయపడే అవసరం లేదు. ఏది ఉన్నా కానీ మన ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి మనం సహకరించాలి. అంటే ఇండియన్ ఆర్మీ చాలా ధైర్యంగా యుద్ధం వచ్చిందంటేనే యుద్ధంలో పార్టిసిపేట్ చేయడమే ఒక అదృష్టంగా భావిస్తారు. మీరు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? ఇండియన్ ఆర్మీ ధైర్యం అంటే ఇండియన్ ఆర్మీ ధైర్యం ఎదుట ప్రపంచంలో ఎవరు లేరు. అందుకే నేను ఇండియన్ ఆర్మీలో పోయినా అప్పటికిప్పటికి చాలా తేడా ఉన్నది. ఇండియన్ అంత ధైర్యవంతులు ఎవరు లేరు. వారిని ఓడించే వాళ్ళు కూడా ఎవరు లేరు ప్రపంచంలో. వెపన్స్ ఉన్నా లేకున్నా ఆ ధైర్యమే భారతదేశానికి కొండంత బలం. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితులు వచ్చాయి. ఆల్మోస్ట్ ఉగ్రవాదుల ఏర్వేత కార్యక్రమం స్టార్ట్ అయింది. వాళ్ళు సైతం రివెంజ్ కొరకి, అంటే దట్ మీన్స్ భారత్ మీద దాడి చేద్దామని పాక్ కూడా సిద్ధపడేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో భారత్ త్రివిధ దళాలు ఎంత సన్నద్ధంగా ఉండొచ్చు అంటారు? అణ్వాయుధాలు కూడా వచ్చాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అణ్వాయుధాలు ఇక్కడ అక్కడ అంతటా ఉన్నది, కానీ మన భారతదేశంలో ఉన్నంత ఆయుధాలు ఎక్కడ లేదు. ఏది ఉన్నా కానీ సక్రమంగా పనిచేసే విధంగానే ఉన్నారు. ఏ భయం పడే అవసరం లేదు. మనము ప్రతి ఒక్కటి అదేంటి అన్ని సైంటిఫిక్ వార్ అయిపోయింది ఇక్కడ. మనం ఏం భయపడే అవసరం లేదు. వెపన్స్ కూడా అదే విధంగా వచ్చింది మనకు. ఇప్పుడు ఈ డాగ్స్ కూడా ఉన్నాయి. డాగ్స్ అదేంటి రోబోట్స్ కూడా వచ్చినాయి. డాగ్స్ కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. మన మనిషి కూడా పోయే అవసరం లేదు. మన భారతదేశంలో అది మొట్టమొదటిగా బయట వచ్చినప్పుడు అందరూ చాలా విచిత్రం అయిపోయింది. ఇదేంటంటే డాగ్స్ రోబోట్స్ చేసిండ్రు మనకు. అందుకే ఏం పర్వాలేదు. మనకు మ్యాన్ పవర్ కూడా ఏం తక్కువ లేదు. అన్ని దేశాల కన్నా మన దగ్గర మ్యాన్ పవర్ అండ్ విల్ పవర్ ఉన్నది. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మన టూరిస్టులు, అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు. అప్పుడు అని కాకుండా నిరంతరం కాశ్మీర్లో కల్లోలం సృష్టించడానికి ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పాక్ సపోర్ట్తోని ఐఎస్ఐ శిక్షణ పొందినటువంటి ఉగ్రవాదులు. ఇట్లా మనము కౌంటర్ అటాక్ చేశాము, మనం రివెంజ్ తీసుకున్నాం. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఇప్పుడు మనము దాన్ని రివెంజ్ తీసుకోకపోతే ఇంకా వాళ్ళకు అలసైపోయేది. కానీ రివెంజ్ దీనికన్నా ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఒక్కొక్క ఇంటికి పోయి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎలాగైతే మన వాళ్ళని చంపినరో 26 మందిని, అదేవిధంగా రివెంజ్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటేనే మన భారతదేశానికి ఒక ఇదేంటి బలం ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే లాభం లేదు. ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదే కాదు, ఇంకా మన దగ్గర ఎక్కడెక్కడ ఉన్నారు కానీ, కాశ్మీరే కానీ, బంగ్లాదేశ్లే కానీ, వేరే మన భారతదేశంలో కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళని ఒక్కొక్కరిని ఖచ్చితంగా బయటికి తీసి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసి వాళ్ళ దేశాన్ని పంపించాలా, లేకపోతే వాళ్ళని హతమార్చాలా. అంతే. భారతదేశంలో ఒక్కరిని కూడా ఉంచొద్దు ఈ ఉగ్రవాదులని. ఆపరేషన్ సింధూర్ లాంటిది కాస్త ఆలస్యమైన పులి అటాక్ చేస్తుందంటే అన్నీ ఆలోచించాలి. 4 అడుగులు వెనక్కేసిన తర్వాతనే యుద్ధానికి సిద్ధమవుతుంది. అందుకే ఏప్రిల్ 22న మన పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవడానికి ఇంత టైం వేస్ట్ చేశారు. ఈ త్రివిధ దళాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అప్పుడున్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి చాలా తేడా వచ్చింది. అన్ని రకాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో, మిసైల్స్లో, అణ్వాయుధాలు, హైడ్రోజన్ బాంబు అన్నీ కూడా మనం ఆధునిక సంతరించుకున్నాం. 4వ పొజిషన్లో ఉన్నాం. ఖచ్చితంగా ఉగ్రవాదులకి బుద్ధి చెప్పాల్సిందే. మన దేశం వైపు కన్నెత్తి చూస్తే మరొకసారి ఇలా చూడడానికి వీలు లేకుండా చేయాల్సిందే అని చెప్పేసి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తాజా అప్డేట్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.